ఈ బులెటిన్ ను సమర్పిస్తున్నవారు రెయిన్బో కిడ్స్ జోన్, ఫస్ట్ ఫ్లోర్, ఆపోజిట్ గాంసోలా కాన్వెంట్ స్కూల్, షాద్ నగర్ రోడ్, పరిగి. ప్రొప్రైటర్ అబ్దుల్ నయీం. మా సెల్ నంబర్ 8790145225. పరిగి మున్సిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ వార్ల రవిని కాలనీ వాసులు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు కాలనీవాసులకు చేసిన సేవలను గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా కాలనీవాసులకు ఎన్నో సేవలు చేశారని తెలిపారు. ముందు రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, అయ్యప్ప కాలనీ, మందుల కాలనీ, 4వ వార్డు రామసేన యువజన సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెలుగునిచ్చే సూర్యుడు అటువంటి మనసున్న వ్యక్తి రవి. మరి రవితో నాకున్న అనుబంధం అంటే మరి ముజాపూర్ గ్రామం, మరి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మేము క్లాస్మేట్స్, అంటే చెడ్డి దోస్తాం అంటారు. మరి అంత ఆత్మీయంగా ఉన్నాం. మేము ఒకటే ఫ్యామిలీ లాగా ఉన్నాం. మేము వాళ్ళ అమ్మ, నాన్న, అన్నలు మేమంతా కూడా ముజాపూర్లో ఉన్నప్పుడు వాళ్ళు దాదాపు ఒక 20 సంవత్సరాలు ముజాపూర్లో ఉన్నారు. మేమంతా ఒకటే ఫ్యామిలీగా ఉదయం లేచినామంటే రాత్రి పడుకునే వరకు కూడా పాఠశాల ఆటలు ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. అంత ఆత్మీయంగా ఉన్నాం. మరి ఈ మధ్యనే నేను పరిగికి రావడం జరిగింది. మరి వచ్చే ముందు రవికి ఒక ఫోన్ చేసిన, రవి నేను పరిగిలో ఉండాలనుకుంటున్నా, ఒక రూమ్ చూడంటే అది ఏదో ఏమో కానీ రవి పక్కకే రూమ్ ఖాళీ ఉంది, అరే నా పక్కకే ఉందిరా అని చెప్పిండు. వాళ్ళ పక్కకే నేను 2 years అయింది రూమ్లో ఉంటున్నా. మరియు ఇంకోటి ఏంటంటే ఆ పక్కకే మరి నాకు ప్లాట్ కూడా రవి ఇప్పించిండు. మరి అక్కడ నేను ఒక 2-3 yearsలో ఇల్లు కూడా కట్టాలనుకుంటున్నా. మరి ముజాపూర్లో ఒక 20 సంవత్సరాలు కలిసి ఉండి మరి ఇప్పుడు జీవితాంతంగా మళ్ళీ ఒకే పక్కలో కలిసి ఉండే అదృష్టం ఆ దేవుడు మాకు ప్రసాదించిందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మరి పాఠశాలలో చదివేటప్పుడు రవి మంచి గాయకుడు, మరి నాయకత్వ లక్షణాలు అప్పుడే మానిటర్. మరి ఇక్కడ మా గురువు గారు ఉన్నారు, అనంతరావు సార్ గారు కూడా చెప్పేవారు, రవి నువ్వు మంచి లీడర్ అవుతావని. నిజంగానే లీడర్ అయ్యాడు. మరి మంచి ఇంకా ముందు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. మరి ఒక గురువుకు, ఒక ఉద్యోగికి పదవీ విరమణ ఉంటుంది. ఎప్పుడు చూసిన చిరునవ్వుతో ప్రతి పనిని, ఎంత బాధలో ఉన్నా మనం ఒక సమస్య ఉండి బాధలో అడిగినా కూడా చిరునవ్వుతో నేను తప్పకుండా ఆ పనిని చేస్తాను అనే మంచి మనసున్న నాయకుడు అంటే రవి గారు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే అతను పరిచయం ఉన్నా లేకున్నా ఆ నాయకుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అతనిలో రియల్గా ఆ దేవుడు కల్పించడం ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను నాకు ఒక 5 years కింద రవి సార్ అంటే నాకు తెలియదు. నేను అనుకోకుండా కార్యంలోకి వచ్చి ఈ పని నాకు ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఓకే అని చెప్పి ఒక గంటలో కూడా నా పనిని కంప్లీట్ చేశాను. అంటే నా పని కదా, నేను పరిచయం, నేను ఎవరో తెలియదు. అంటే ఇలాంటి గడుసున్న నాయకుడు మన టీచర్స్ గారిలో ఉండడం మన అదృష్టంగా భావించాలి. తప్పకుండా అతన్ని మళ్ళీ నెక్స్ట్ సమయంలో మనందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ అక్కడ కార్యంలో ఉన్నటువంటి మహిళల్లో కూడా మనం అందరం ఒక ఐక్యంగా ఉండి అతని మంచి ఏదైతే కోరుకుంటాడో అతను నిలబడేటప్పుడు మనం అందరం ఒక సైనికులా ఉండి గెలిపించాలని సభాముఖంగా తెలియజేస్తూ రవి గారు ఇక ముందు ఒక ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్ళాలని, ఉన్నతమైన పదవిలోకి వెళ్ళాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చారు. మేధావులు నిజానికి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు విజయాన్ని అందించినటువంటి అందరు ఇళ్ళో ఉన్నారు. వీళ్ళది ఒకటి నాకు మైనస్ పాయింట్ కూడా ఏంటంటే ప్రత్యక్షంగా పాల్గొనలేదు. ఎందుకని వీళ్ళకు ఒకరొకరికి వృత్తిరీత్యా అందరికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ప్రత్యక్షంగా పాల్గొనప్పటికీ కూడా నాకు ఎప్పటికప్పుడే ఫోన్లు చేసి ఎప్పటికప్పుడే రోజు ఇంకా నేను వ్యాపారి కూర్చున్నప్పటికీ కూడా నాపై ప్రేమతో ఉండి రవి ఇది ఉంది పరిస్థితి